నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో దిస్ ఈజ్ యువర్ సైన్. ఇది మీ సంకేతం. ఈ సంకేతం దేనికైనా కావచ్చు, మీకు దక్కబోయే దాని గురించి కావచ్చు, మీరు ఎక్కడ జాగ్రత్త పడాలో దాని గురించి అవ్వచ్చు, ఎక్కడ మీరు కొంచెం స్పీడ్ తగ్గించాలి, లేదు ఎక్కడ మీరు కొంచెం స్పీడ్ పెంచాలి, ఎక్కడ మీరు ఎలా అంటే మీరు అనుకునేది మీరు పొందగలుగుతారు, ఎక్కడ మీరు ఉన్న విధంగా మీరు ఉన్నప్పుడు మీకు దక్కాల్సింది మీకు దక్కనివ్వకుండా, లేదు దక్కకూడదని ఎవరన్నా ఏమన్నా ప్లాటింగ్ చేస్తున్నారా, ఇలా ఏదైనా కానీ దేనికైనా కానీ మంచికైనా చెడుకైనా మనం జాగ్రత్త పడడానికైనా, లేకపోతే మనం ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికైనా, దేనికైనా కానీ ఇది మీకు ఒక సంకేతం. మీ గెలుపుకి, మీ మార్పుకి, మీలోని ఫుల్ ఎనర్జీ ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యూజ్ చేసుకొని మీరు అనుకునేది మీరు పొందడానికి దేనికైనా కానీ ఇది ఒక సంకేతం. సో దిస్ ఈజ్ యువర్ సైన్. ఇది మీ సంకేతం. అండ్ ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ పాజ్ చేసుకోండి, కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ ఉన్న సింబల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏ కార్డ్ ఏ నెంబర్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మాకు ఏదైతే చాలా దగ్గరగా రెజనేట్ అవుతుందో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తామంటే అలా అయినా కానీ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ అయితే టారో కార్డ్స్తోనే చూద్దాం. ఎలాంటి సైన్స్ మీ వరకు చేరుతున్నాయి, అంటే ఎలాంటి సంకేతాలు మీ వరకు చేరుతున్నాయి, ఈ సంకేతాలు మీకు ఎందుకు వస్తున్నాయి, ఏం చెప్పడానికి వస్తున్నాయి, మీలో ఏం మార్పులు చేర్పులు చూడడానికి వస్తున్నాయి, లేకపోతే మిమ్మల్ని ఎలా గైడ్ చేయడానికి వస్తున్నాయి, లేకపోతే గైడెన్స్ దేని పరంగా మీరు చూడాలనుకుంటున్నారు. సో ఇలా ఏదన్నా కావచ్చు. మన మార్పుకి, మన విజయానికి, మనలోని ఆ కాంక్షకి మీరు ఏ విధంగా మీరు మీ ఎనర్జీస్ని ఛానల్ చేసి మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది మీరు ఏ విధంగా పొందుతున్నారు, లేకపోతే ఏ విధంగా పొందవచ్చు అనేది ఏదైనా కానీ మీకు ఈ జర్నీలో హెల్ప్ అవ్వడానికి మీ వైపు వస్తున్న సంకేతాలు ఏంటి, దిస్ ఈజ్ యువర్ సైన్, ఇది మీ సంకేతం అనేది ఏంటి అనేది మనం చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ సంకేతం, ఇది మీరు సైన్. చాలా ఫాస్ట్గా వచ్చింది. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఒకవేళ ఈ సంకేతం మీ వరకు చేరకుండా ఉంది, లేదు చేరలేకపోతోంది, ఇది దేనివల్ల చేరలేకపోతోంది, లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇది ఏం చెప్పాలనుకుంటుందో మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది, దీనికి ఏమైనా బ్లాకేజ్ ఉందా. సో మీ సంకేతానికి వస్తున్న బ్లాకేజ్తో పాటు మనం ఇంకా అడిషనల్గా మీరు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అది ఏం తెలుసుకోవాలి, ఒకవేళ దీన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొందాలంటే మీరు ఏం వదిలేయాలి, మీరు ఏం తెలుసుకోవాలి, మీరు ఏం వదిలేయాలి, మీరు వాట్ యూ హ్యావ్ టు నో, వాట్ యూ హ్యావ్ టు లీవ్ టు గెట్ ఇట్ ఫుల్లీ. ఇది మీరు పూర్తిగా పొందాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలి, మీరు ఏం వదిలేయాలి, బ్లాకేజ్ ఏంటి, అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఏంటి. 8 ఆఫ్ కప్స్ ఉంది. సో ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఏం చెప్తోంది అంటే, మీరు ఏదన్నా కానీ ఒకటి ప్లాన్ చేస్తున్నారు, ఈ ప్లాన్ మీకు వర్కౌట్ అవ్వట్లేదు. సో కొన్ని ప్లాన్స్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వట్లేదు అని చెప్పి భయపడిపోతున్నాము. భయపడి దాన్ని మధ్యలో వదిలేసి కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే దీన్ని హాల్ట్లో పెడతారు, అంటే దీన్ని నిలిపేస్తారు. దట్ కొన్ని రోజులు దీన్ని ఉంచేద్దాం ఇట్లనే, తర్వాత చూసుకుందాము అని చెప్పి. సో ఇక్కడ దీని పట్ల మనకి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లనో, లేకపోతే ఇది మనకి ట్రబుల్ కాజ్ చేస్తుంది, దీనివల్ల నేను ఒత్తిడికి ప్రెషర్కి ఫీల్ అవుతున్నాను, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి దీన్ని నేను హాట్లో పెడుతున్నా, ఇది ఒక స్టాగ్నేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ భయంతోనో ఆందోళనతోనో, లేకపోతే సక్సెస్ అవుతానో లేదో అన్న దాంతో మనం దాన్ని ఒక హాల్ట్లో అయితే మీరు పెట్టేస్తున్నారు. సో ఈ హాల్ట్లో పెట్టిన దాన్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్టెన్స్లోకి రావాలి అంటే ఇది హాల్ట్లో వెళ్ళడానికి కారణమైనటివి ఏంటి,
సెల్ఫ్ డిస్కవరీ అనేది ఇక్కడ మీరు చేసుకోవాలన్నమాట. అసలు నేనేంటి, నాకు కావాల్సిందేంటి, నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను, లేకపోతే నేను ఎందుకు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయలేకపోతున్నాను, నా ప్రయాణంలో నాకు అడ్డంకులుగా మారుతోంది ఏంటి, నాలో ఏమన్నా నెగటివ్ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే నెగటివ్ ఫీలింగ్స్ కావచ్చు ఏమన్నా ఉన్నాయా, లేదు నేను చూస్తున్న విజన్స్లో, లేకపోతే నేను ఏదైతే చూస్తున్నానో, నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నేను ఏదైతే అనుకుంటున్నానో వీటిల్లో ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకురావాలా. డీప్ ఇంట్రాస్పెక్షన్ అనేది జరగాలి. మీ గురించి మీరు పూర్తి అవగాహన అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ లుకింగ్ డీపర్ మీ లోపల మీరు బాగా గమనిస్తారో, తెలుసుకుంటారో, అప్పుడు అంటే సత్యాన్వేషణ అంటారు కదా, నిజం తెలుసుకోవాలి. మనం దీన్ని పొందాలంటే మనం నిజాయితీగా మనలో ఏముండాలి, ఏముండకూడదు. సో ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు మీ లిమిట్స్ని ఇంకొంచెం పుష్ చేసుకోగలుగుతారనమాట. ఇప్పుడు నేను మ్యాక్స్ ఇంతే చేయగలుగుతాను అనేది మనం అనుకుని అక్కడ ఆపేస్తున్నాం. లేదు, మనం దానికన్నా కొంచెం ఎక్కువ మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. కానీ మనం ఏంటంటే ఆ కొంచెం ఎఫర్ట్స్ పెట్టడానికి మనకి బద్ధకం వల్లనో, లేకపోతే మనపైన మనకి కాన్ఫిడెన్స్ లేని దానివల్లనో, లేకపోతే ఎందుకులే ఇంత చేసినా వర్కౌట్ అవ్వంది, ఇంకెంత చేస్తే కూడా ఏం వర్కౌట్ అవుతుందిలే అన్న ఫీలింగ్తోనో మనం ఒక దగ్గరికి ఆగిపోతున్నాం. నో, ఎస్కేప్ అవ్వకూడదు. సిచ్యువేషన్ని రైట్ వేలో అనలైజ్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఏదైతే మనకు అడ్డంకులుగా మారుతున్నాయో వాటిని క్లియర్ చేసుకొని మనమైతే ఈ ప్రాణాన్ని వదలకూడదు. మీరైతే ఈ ప్రాణాన్ని వదలకూడదు. అందుకనే మీకు ఇక్కడ సంకేతం వస్తుంది. మీరు బ్లాకేజ్ కూడా మనం చూద్దాం, యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తాం ముందరికి వెళ్ళగలుగుతాము, ఏది మనం తొలగించాలనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో మనకైతే 8 of Cups వచ్చింది. అవసరం లేని దాన్ని అయితే వదిలేయాలి, కానీ ప్రాణంని అయితే ఆపకూడదు. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ మీకు వస్తున్న మెయిన్ సైన్ అవుట్పోరింగ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. ఇక్కడ మేజర్గా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది. రిలేషన్షిప్స్లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో న్యూ రొమాన్స్కి, న్యూ లవ్కి, న్యూ హ్యాపీనెస్కి, న్యూ జాయ్కి, వీటికి అన్నిటికీ మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయని సూచిస్తుంది. ఇక్కడ మనకి కర్కాటక రాశి సింబల్ ఉంది. కర్కాటక రాశి అంటే వాటర్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ బేసిక్గా. కర్కాటక రాశి, స్కార్పియో అండ్ పైసెస్ అంటే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే మీకు ఏదైతే బాధ కలిగిస్తుందో, మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, మీరు ఎక్కడైతే మీరు నాకు దక్కాల్సినంత ప్రేమ దక్కట్లేదు, నాకు నా ఎమోషన్స్ని ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు, అండ్ కొంతమందికి పిల్లలు పుట్టకుండా మిస్క్యారేజెస్ అయిపోవడం, లైక్ అంటే మీరు పిల్లల్ని కనడానికి మీకు కృత్రిమంగా అంటే ఐవీఎఫ్లు ఇట్లాంటివి అవసరం అని చెప్పడం కానీ ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే ఇది మీకు ఒక సూచన దట్ ఎస్ మనం మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మన రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, మనం బాధపడిన అవసరం లేదు. దట్ నా రిలేషన్షిప్లో ఏదో జరిగిపోతుంది, నాకు దూరం పెరిగిపోతుంది, నేను దక్కించుకోవాల్సింది నేను దక్కించుకోలేకపోతున్నాను, లేకపోతే నా ఎమోషన్స్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నా ఫీలింగ్స్ని రైట్ వేలో అడ్రస్ చేయట్లేదు కాదు. ఇక్కడ మీకు ఇది సైన్, ఇక్కడ మీకు ఈ సూచన వస్తుంది. ఎస్పెషలీ వాటర్ రిలేటెడ్ సైన్స్ ఇవేవైతే ఉన్నాయో, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ ఇవేవైతే ఉన్నాయో మీకేంటంటే ఇట్స్ ఎన్ ఎస్ కార్డ్. రిలేషన్షిప్స్ బెటర్ అవ్వడం కానీ, రిలేషన్షిప్స్ పరంగా న్యూ బిగినింగ్స్ ఉండడం కానీ, అండ్ మనం ఏదైతే ప్రేమ కోరుకుంటున్నామో, మనం ఏదైతే మన లైఫ్లో మనం ఒక సెలబ్రేషన్ని కోరుకుంటున్నామో ఆ సెలబ్రేషన్ మీ వైపు వస్తుంది. ప్రెగ్నెన్సీ లైక్ అంటే పిల్లలు పుట్టాలి, ఈ ఫర్టిలిటీ టెస్ట్లన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా కన్సీవ్ అవ్వడానికి. సో వీటిలో మనకి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ రావడం, సో దట్ మనం కూడా మనం అనుకున్న దాన్ని మనం దక్కించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంతకుముందు మనుషుల్లో అంత ఎక్కువ కలవలేక కొంచెం సిగ్గు, బిడియం, మొహమాటం ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు మంచిగా యూ కెన్ సోషలైజ్ విత్ పీపుల్. సో ఇది ఒక సైన్. ఇప్పుడు జనజీవన స్రవంతులకి కొంతమంది అంత అవుట్ గోయింగ్ లేకుండా మనుషుల్ని చూస్తేనే ఒకలాంటి లేకంటే ఒకలాంటి భయము, బిడియము ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనుషులతో కలవడము,
తెలుసుకోవడము, ఇంకొంచెం మన మన ఎమోషన్స్ని కానీ మన ఫీలింగ్స్ని కానీ మనం మంచి వేలో బయటికి పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, ఇలా ఆలోచన ధోరణి కూడా మారుతుంది. ఇక్కడ మీకు ఉన్న మెయిన్ బ్లాకేజ్ ఏంటి అంటే 5 ఆఫ్ కప్స్. చిన్న చిన్న మాటలు ఎవరన్నా అన్నా కానీ, లేదు అది వాళ్ళు తమాషకి ఏమన్నా చేసినా కానీ మీరు ఎందుకు ఉడుక్కోవడం కానీ, వెంటనే కోపం తెచ్చుకోవడం కానీ, లేదు చూడు నన్ను అలా అన్నారు, నాకెందుకు ఇలా జరుగుతోంది, ఇలాంటివన్నీ వద్దు. మిమ్మల్ని మీరు ఎక్కువ బర్డెన్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఎక్కువ బర్డెన్ చేసుకొని మీరు బాధపడకండి. మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ మెర్క్యూరీ సింబల్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి టారస్ వృషభ రాశి సింబల్ వచ్చింది. వృషభ రాశి సింబల్ అండ్ మెర్క్యూరీ సైన్ వచ్చింది. సో ఇక్కడ మెర్క్యూరీ ఏంటంటే మన మెంటల్ స్టెబిలిటీ అనేది ఇక్కడ అవసరం. ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు మీరు ఎంతవరకు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పి. దేన్ని ఎక్కువ హార్ట్కి తీసుకునేసి ఎక్కువ ఆలోచించి బుర్ర పెట్టేసి దాన్ని మనం ఇప్పుడు ఎక్కువ ఆలోచించే కొద్దికి మనం ఏంటంటే దాన్ని ఎక్కువ పరిశీలిస్తున్నాం, పరీక్షిస్తున్నాం. ఇది లోపలికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది ఇంకొంచెం పాయిజనస్గా తయారైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ మెంటాలిటీ ఏదైతే ఉందో, మీకు ఏవైతే కొంచెం రాంగ్ వేలో కన్వే అయ్యి రాంగ్ వేలో మీరు థింక్ చేస్తున్నారో అక్కడ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు రైట్. అక్కడ అంత ఉండకపోవచ్చు, అక్కడ అంత డ్రామా జరగట్లేదు, అక్కడ మిమ్మల్ని ఎవరు కావాలని టార్గెట్ చేయట్లేదు, ఎవరు కావాలని మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవడం లేదు. అదొక ఫ్లోలో వెళ్ళిపోతుంది. అది జనరలైజ్డ్గా ఉండిండొచ్చు కానీ మీరు దాన్ని అన్వయించుకుంటూ ఉండిండొచ్చు ఒక్కొక్కసారి. సో అలాంటివి కొంచెం గమనించుకోండి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫినాన్షియల్ హెల్ప్ కోసం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఆ హెల్ప్ దొరకకపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి యూ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. లైక్ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా గురించి ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను అందరూ వదిలిపెట్టేస్తున్నారు, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఎవరు ఆదుకోవడం లేదు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే స్ట్రగుల్స్ ఏంటి, ఇక్కడ స్ట్రగుల్స్ మన లైఫ్లో వచ్చినాయి. సో మనం ఎదుర్కోవాలి, మనం ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. అండ్ ఇక్కడ టారస్ సింబల్ వచ్చింది కాబట్టి ఇది ఎర్త్ సైన్ అన్నమాట, భూమి తత్వ రాశి ఇది. సో మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ పైలప్ అయిపోతున్నాయి. సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుందో మనకి చిన్నది జరిగినా అది పెద్దగా కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఒక్కొక్కసారి అది మనల్ని కాకపోయినా కానీ మనల్ని అన్వయించుకొని దాన్ని మొత్తం మనం ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ కొంతమందికి జాబ్స్ దొరక్క జాబ్ కోసం ఎక్కువ ట్రై చేస్తూ అది దొరకపోవడంతో కూడా నాకు బ్యాడ్ లక్ ఉంది, నాకు హార్డ్షిప్ ఉంది, నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి, నేను ఏ విధంగానూ ముందరికి వెళ్ళలేకపోతున్నాను, ప్రపంచం అంతా నాకు అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ ప్రపంచం అంతా మీకు అగెయిన్స్ట్గా పనిచేయట్లేదు. మీకు న్యూ రిలేషన్షిప్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడిన దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక్కడ మీకు బ్లాకేజ్ ఏంటి అంటే మీ ఆలోచన మారాలి. మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయడం కూడా మంచిదే. 8 ఆఫ్ కప్స్ అంటే మూవింగ్ ఆన్, ముందుకు వెళ్ళిపోవడం. సో లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ఫుల్ మూన్ అప్పుడు మనం చేయొచ్చు. అలా కాకుండా నేను ఒకటి 4 స్టేట్మెంట్స్ చెప్తాను. ఇవి మినిమం 4 టైమ్స్ చెప్పుకోండి. ఏ టైంలో అయినా చెప్పుకోండి, ఎన్నిసార్లు అయినా చెప్పుకోండి, తప్పేం లేదు. ఐ చూస్ టు ఫీల్ బ్లెస్డ్, ఐ చూస్ టు ఫీల్ గ్రేట్ఫుల్, ఐ చూస్ టు ఫీల్ థ్యాంక్ఫుల్, ఐ చూస్ టు బీ హ్యాపీ. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ స్టేట్మెంట్స్ చెప్పుకొని మనసు తేలికపరచుకొని హ్యాపీ ఎనర్జీస్లోకి వచ్చి మనం దేంట్లో తక్కువ కాదు, మనం ఏదన్నా సాధించుకోగలుగుతామని చెప్పి మన లోపల నుంచి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మనల్ని ముందరకు తీసుకొని పోయే ఒక 4 అద్భుతమైన అఫర్మేషన్స్ ఏంటంటే ఐ చూస్ టు బీ బ్లెస్డ్, ఐఎమ్ ది బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నన్ను దేవుడు అందరినీ ఎలా అయితే బ్లెస్ చేసి పంపించినారో, ఎవరైతే నా దృష్టిలో చాలా అదృష్టవంతులు, వాళ్ళు ఇట్లా అనుకుంటే అట్లా పనులు అయిపోతున్నాయి అని మనం ఎవరినైతే చూసి అనుకుంటున్నామో వాళ్ళకి సమానంగా మనల్ని కూడా బ్లెస్ చేసి పంపించినారు. సో ఐ చూస్ టు ఫీల్ బ్లెస్డ్.
ఐ చూస్ టు ఫీల్ గ్రేట్ఫుల్. ఏదైతే నాకు లైఫ్లో వస్తుందో, ఏదైతే నాకు జరుగుతుందో, చిన్న చిన్నవైనా కానీ ఇది అంతకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతోంది అంటే నా టైం చేంజ్ అవుతున్నట్టే కదా. సో ఫర్ దట్ ఐఎమ్ బీయింగ్ గ్రేట్ఫుల్. సో ఐ చూస్ టు బీ గ్రేట్ఫుల్. ఐ చూస్ టు బీ థ్యాంక్ఫుల్. నేను ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ దేర్. నేను నా గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అరే నాకు ఇది వచ్చింది కదా, వచ్చిన దాన్ని నేను అక్నాలెడ్జ్ చేయకపోతే ఎట్లా, నేను గమనించుకోకపోతే ఎట్లా, నేను దానికి థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉండకపోతే ఎట్లా. అది ఇదివరకు లేనిది నా వరకు వచ్చింది ఇప్పుడు. సో నేను ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఐ చూస్ టు బి థ్యాంక్ఫుల్ అండ్ ఐ చూస్ టు బి హ్యాపీ. యూ కెన్ బీ హ్యాపీ బిఫోర్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ. ఒక ఇన్సిడెంట్ జరిగి అది మనకి ఫేవరబుల్గా జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అనుకోవడం నో. జరిగినా జరగకపోయినా కానీ మన సంతోషం, మన ఇష్టం, మనం హ్యాపీగా ఉందాం. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో హై వైబ్రేషన్స్లో ఉంటాం. హై వైబ్రేషన్స్లో ఉంటే మనం హై వైబ్రేషన్స్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం హై వైబ్రేషన్స్లో ఉంటే హై వైబ్రేషన్స్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నామో మనకు కావాల్సిన సక్సెస్ మనకు వస్తుంది. జాయ్ఫుల్గా, బబ్లీగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైనా మనతో వచ్చి మాట్లాడాలనుకుంటారు. అందం అనేది బాహ్యంగా మనకు కనిపిస్తున్న రూపం, రంగు, మన ఫీచర్స్, మన కళ్ళు, మన నవ్వు ఇవి కాదు. లోపల నుంచి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, లోపల నుంచి మనం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటామో, లోపల నుంచి మన ఇంటెన్షన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో బయటకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంత కలర్ లేకపోయినా కానీ కళగా ఉంటారు. అంత బాపు చెక్కిన బొమ్మలాగా అన్నీ పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ ఇదేదైతే లోపల నుంచి రిఫ్లెక్ట్ అవుతుందో ఈ రిఫ్లెక్షన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఒక మంచి ఆరా క్రియేట్ అవుతుంది. ఇది అట్రాక్ట్ చేస్తుంది మ్యాగ్నెట్ లాగా అందరినీ. సో మీరు చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ఎప్పుడైతే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారో మీరు అలాంటి రిలేషన్షిప్స్ని, అలాంటి వాటిల్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఈ డిసప్పాయింట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేయండి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, ఈ మూడ్ ఆఫ్ నేచర్ నుంచి, నేను కోల్పోయినాను, నాకు దక్కలేదు, ఇలాంటి ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చేయండి. ఇవన్నీ బ్లాకేజెస్గా మారిపోతున్నాయి. ఈ బ్లాకేజెస్ వల్ల మీకు ఏదైతే దక్కాలో అది దక్కకుండా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి మెంటాలిటీ ఉంది, ఇలా ఆలోచిస్తున్నారు, చూడు ఎంత నెగిటివ్గా థింక్ చేస్తారు, ఇట్లా అనుకొని దూరం అయిపోతున్నారు మీకు దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు కూడా. సో మీరు స్ట్రాంగ్ ఉండండి. మీకు ఖచ్చితంగా ఆ బెటర్ థింగ్స్ మీ లైఫ్లోకి వస్తున్నాయి. మీరు దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అర్హత ఉంది. సో ఇక్కడ మనకి వస్తున్న మంచి లేకపోతే ఏది ఎప్పుడైతే మనం ఈ బ్లాకేజెస్ని మనం అధిగమిస్తున్నామో మన లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మనకి ఎవరితో అయితే ఆ డుషుమ్ ఉంటుందో, ఆ డుషుమ్ ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్, డిసగ్రిమెంట్స్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ స్ట్రగుల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సింహరాశి సింబల్ ఉంది. సింహరాశి సింబల్తో పాటు శని సింబల్ ఉంది, సాటర్న్ సింబల్ ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ మనం అనుకున్నాం కదా దట్ ఇక్కడ మెర్క్యూరీ ఉంది, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి. ఇక్కడ థ్రోట్ చక్ర హమ్ వచ్చింది, ఇక్కడ కూడా థ్రోట్ చక్ర హమ్ అని వచ్చింది. సో ఇక్కడ థ్రోట్ చక్ర హమ్ వీక్ ఉంది. అక్కడ మనం మాట్లాడాల్సిన విధంగా మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది ఏంటో ఎదుటి వాళ్ళని గుచ్చినట్లు, రచ్చకి లాగినట్లు ఉంది. ఇక్కడ హమ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, అరే మనకి ఇవన్నీ ఎందుకు, మనం ఒక మంచి అగ్రిమెంట్ లేక వద్దాము. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిసగ్రీ విత్ యూ, యు ఆర్ నాట్ గోయింగ్ టు డిసగ్రీ విత్ మీ. నా టెంపర్ని నేను కూల్ చేసుకుంటున్నాను. సింహరాశి ఆ పౌరుషం, ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సింహం అడవికి రాజు, నేను గొప్ప అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. మనం రైట్ వేలో ఆలోచించినప్పుడు ఏంటంటే, ఎంపథెటిక్గా ఉన్నప్పుడు మనమందరం సమానులమే. కాకపోతే మనం చేస్తున్న పనులు దాన్ని బట్టి ఈ ఎక్కువ తక్కువలు అనేటివి నిర్ణయించబడతాయి అని తెలిసినప్పుడు మనకి అసలుకి ఆ పొరపచ్చాలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతున్నాయి. సో అంతకుముందు వరకు ఏదైతే కయాస్ జరుగుతుందో అది వదిలేస్తున్నారు. ఒక డిఫెన్స్ మెకానిజం దట్ ఎవడొచ్చి ఏ పక్క నుంచి దాడి చేస్తారో, నేను ఈ పక్కన ఒక గోడ కట్టినాను, నేను ఈ పక్క ఒక గోడ కట్టినాను, నేను ఈ పక్క గోడ కట్టినాను. ఈ గోడలు కట్టుకుంటూ పోతుంటే ఈ గోడలు ఎత్తి అయ్యే కొద్దీ మనం బయట వాళ్ళకి కనిపించట్లేదు, బయట వాళ్ళు మనకు క్లియర్గా కనిపించట్లేదు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు?
సో మనం నష్టపోతున్నాం. సో ఈ నష్టాన్ని మనం తగ్గించుకోవాలంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకుంటున్నారనమాట. సో ఏవైతే కంపారిజన్స్ ఉన్నాయో ఇవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. కంట్రోల్ ఫ్రీక్ నేచర్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ మైక్రో మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న వాటికి అన్నిటికీ ఫీల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ఎప్పుడు వెళ్ళిపోతాయి, ఇక్కడ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతున్నాయి. సో ఏది మన నుంచి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. సో పట్టి పెట్టుకొని ఉండడం, ఎన్ని రోజులు పట్టి పెట్టుకుంటాం? పట్టి పెట్టుకున్న కొద్దీ ఏమవుతుందంటే విడిపించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో ఎంత గట్టిగా అయితే పట్టుకోవాలని చూస్తామో అంత తొందరగా మనం వీళ్ళ నుంచి పారిపోదాం అనుకుంటా అంటారు. సో ఇట్లా మాదిరిగా పట్టి పెట్టుకొని ఉండడం వద్దు. మనం స్వేచ్ఛా జీవులం, మనం స్వేచ్ఛ కోరుకుంటాం, అదేవిధంగా ఎదుటి వాళ్ళు కూడా స్వేచ్ఛ కోరుకుంటున్నారు. సో డోంట్ హోల్డ్ ఆన్ టు పీపుల్. ఏది శాశ్వతం కాదు, మనుషులు కావచ్చు, మన డబ్బు కావచ్చు, లేకపోతే ఆస్తి కావచ్చు, నగలు కావచ్చు, ఏది శాశ్వతం కాదు. సో అండ్ ఇవన్నీ శాశ్వతం కానట్లే ఏదైతే జరిగిపోయిందో అది కూడా శాశ్వతం కాదు. అది జరిగిపోయింది, అది అయిపోయింది. ఆ పాస్ట్ ఇష్యూస్ని కూడా వదిలేసేయండి. అవన్నీ గుర్తుపెట్టుకొని వీళ్ళు మనతో మంచిగా ఉండాలని వాళ్ళ పక్క నుంచి ట్రై చేస్తున్నా కానీ మనం వాటిని గుర్తు చేసుకొని మనం వాళ్ళని పొద్దుస్తం పోక్ చేస్తా అన్నాం అనుకో, ఇంకా వాళ్ళల్లో ఏంటంటే అరే నేను క్షమించేసినాను, నేను ఒక స్టెప్ తీసుకొని ముందరకు వచ్చి నేనేదో మాట్లాడాలని ట్రై చేసి నేనేదో మంచిగా ఉండాలనుకుంటే వీళ్ళేంటి మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళేంటి మళ్ళీ నాతో అట్లనే ఉంటున్నారు అనుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కూడా విసుగొస్తుంది. వాళ్ళు కూడా సరేలే ఇంకా మనం ట్రై చేసినాము, ఇదేం మనకి కుదరట్లేదు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ సన్ ఎనర్జీస్ ఉన్నాయి మనకి. సో సన్ అంటే ఎంత ఎనర్జెటిక్ కదా. సో మీలో చాలా ఎనర్జీ ఉంది, మీరు దాన్ని రైట్ వేలో యూస్ చేసుకోండి, అహానికి వెళ్ళకండి. అండ్ ఇక్కడ మళ్ళా థ్రోట్ చక్ర. సో మీరు థ్రోట్ చక్ర అండ్ ఓం అంటే మనకి క్రౌన్ చక్ర. సో థ్రోట్ చక్ర, క్రౌన్ చక్ర మెడిటేషన్స్ చేస్తే చాలా చాలా మంచిది. సో థ్రోట్ చక్ర అండ్ క్రౌన్ చక్ర మెడిటేషన్స్తో పాటు మనం ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర, మణిపుర చక్ర, ఎందుకంటే ఇక్కడ రమ్ ఉంది. సో రమ్ ఇక్కడ మనకి శని 2 times రిపీట్ అయినారు. సో శని 2 times రిపీట్ అయినారు కాబట్టి అండ్ లియో సైన్ లేదులే ఒకసారి. సో శని నీలాజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం త్వం నమామి శనీశ్వరం, శని మంత్రం. సో ఇట్లా ఏదో ఒకటి మనము శనిని రైట్ వేలో ఛానల్ చేసుకుంటూ ఆయన్ని ప్లీజ్ చేసుకున్నామంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనకి శని స్ట్రాంగ్ అవుతారో మనం ఒక డిసిప్లైన్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనమాట. రెస్పాన్సిబిలిటీస్ మనకి బర్డన్స్ లాగా తయారవ్వవు. రెస్పాన్సిబిలిటీస్ని మనం రెస్పాన్సిబిలిటీస్గానే తీసుకొని వాటిని ఫుల్ఫిల్ చేస్తాం. మనకు ఒక డిసిప్లైన్ వస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీనరాశి కూడా 2 సార్లు రిపీట్ అయింది. సో ఎమోషన్స్ని ఎక్కువ హార్ట్కి తీసుకొని బర్డన్స్ లాగా ఫీల్ అవ్వకండి. ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. ఇక్కడ మేజర్గా రిలేషన్షిప్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఆ ఫినాన్సెస్తో ముడిపడి ఉంటాయి. ఒకటి ఎమోషన్స్, ఒకటి డబ్బులు. సో డబ్బుల వల్ల ఈ ఎమోషన్స్ పరంగా ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి రిలేషన్షిప్స్ మధ్యలో. సో ఇవి రిజాల్వ్ అవుతాయి అన్నమాట. సో మీరైతే మట్టుకు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏది శాశ్వతం కాదు, ఇది శాశ్వతము, ఇది ఇట్లనే ఉంటుంది, సో నాకు ఇది ఇట్లనే కావాలి అనుకొని మట్టుకు భీష్మించుకొని కూర్చోకండి. భీష్మ ప్రతిజ్ఞలన్నీ చేయకండి, వద్దు. ఎదుటి వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించి మనం వాళ్ళతో ఎట్లా ఉంటే ఇది ఇంకొంచెం బెటర్ అవుతుంది అనేది ఆలోచించండి. నేను చెప్పాను కదా ఒక 4 స్టేట్మెంట్స్, ఆ 4 స్టేట్మెంట్స్ని మీరు రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఆ 4 స్టేట్మెంట్స్ ఏంటి? ఐ చూస్ టు ఫీల్ బ్లెస్డ్, ఐ చూస్ టు ఫీల్ గ్రేట్ఫుల్, ఐ చూస్ టు ఫీల్ థ్యాంక్ఫుల్, ఐ చూస్ టు బీ హ్యాపీ. సో ఇక్కడ మనకి గైడెన్స్ ఏమొస్తుంది అంటే మీరే చూడండి. ఒక్కసారి మనం అది వదిలేసామంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది లేకపోతే ఎట్లా, ఇక్కడ ఉండాల్సిందే ఇది. Pile number 1, the blessed souls. You are attracting love
ప్రేమ వస్తుంది. ఇక్కడ మన ఫస్ట్ కార్డ్, మన సెంటర్ కార్డే మనకి ఏం సూచనలు వస్తున్నాయి అంటే మనకి రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, ప్రేమ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, న్యూ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ మనం అనుకున్నాం కదా. కార్డ్ నెంబర్ 30. ఇక్కడ నేను నెంబర్స్ చెప్పడం మర్చిపోయాను కదా. ఇక్కడ 555 555 చూస్తుంటే ఇట్స్ అ కన్ఫర్మేషన్. సో 8 5 1 4 30 33 మాస్టర్ నెంబర్. సో 333 555 ఇవి చూస్తుంటే ఇవన్నీ మీకు ఇవే మీ సూచనలు. ఇక్కడ 25 31 23 ఉంది. ఏజ్ అవ్వచ్చు, కొంతమందికి బర్త్డేస్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఇక్కడ లవ్ వస్తుంది. సో లవ్ లోషన్ అంట. సో మంచి ఫ్రాగ్రెన్స్. సో మంచి ఫ్రాగ్రెన్స్ అట్రాక్టివ్గా హ్యాపీగా ఉండడానికి చూసుకోండి. అండ్ అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ తులారాశి లిబ్రా సైన్ ఉంది. సో ఏదైనా కానీ ఒక మంచి బ్యాలెన్స్లో ఉండండి, న్యాయపరంగా ఆలోచించండి, అంటే ట్రూత్ఫుల్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. మనకి ప్రేమలో కావాల్సింది ఏంటి? నిజాయితీ కావాలి. అండ్ ఇక్కడ హోల్నెస్ వచ్చింది. సో ఇక్కడ హోల్నెస్, ఇక్కడ ఇది వాటర్ సైన్, ఇది వాటర్ సైన్, ఇది వాటర్ సైన్, ఇది వాటర్ సైన్, ఇది వాటర్ సైన్. ఇక్కడ మనకి సెంటర్ కార్డ్ కూడా వాటర్ సైన్ వచ్చింది. సో మోస్ట్లీ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళ అయిన వింటారు మోస్ట్లీ. కానీ ఇక్కడ మనకి టారస్, వృషభ రాశి ఉంది, సింహరాశి ఉంది, అండ్ మనకి ఇది క్యాప్రికాన్ మకర రాశి కూడా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రాశీస్, కానీ ఇక్కడ వాటర్ సైన్ వచ్చి స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. సో వాటర్ సైన్ ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి మళ్ళా మకర రాశి సింబల్ మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ జెమినై ఉంది. జెమినై అంటే మిథున రాశి సింబల్ ఇక్కడ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ధనస్సు రాశి కూడా ఉంది, సాజిటేరియస్ కూడా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రాశీస్ ఇక్కడ ఏంటంటే ఆ రాశిలో ఉన్న క్వాలిటీస్ తీసుకుందాం మనం ఇప్పుడు. సో ఇక్కడ అక్వేరియస్, సో ఇక్కడ మనకి కుంభరాశి సింబల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. హోల్నెస్, సో నిండు కుండ, తొనకదు బెనకదు అన్నట్లు నిండు కుండలాగా ఉండండి. ఆ హోల్నెస్ని ఫీల్ అవ్వండి. లైక్ డౌటింగ్ ఎనర్జీస్ వద్దు అసలుకి, డౌట్ఫుల్గా ఉండకండి. అండ్ నాలో ఏదో తక్కువైంది, నాలో ఏదో లోపం ఉంది, మిమ్మల్ని మీరు అట్లా చూసుకోకండి. యు ఆర్ కంప్లీట్, యు ఆర్ హోల్, మీలో అన్నీ ఉన్నాయి. మీరు వాటిని రైట్ వేలో ఉపయోగించుకోండి. సో హోల్నెస్, క్లెన్జింగ్, ఎనర్జీ క్లెన్జింగ్ జరగాలి ఇక్కడ. అందుకనే మనకి 8 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఫుల్ మూన్ రోజు మనకి క్లెన్జింగ్ రిచువల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. క్లెన్జింగ్ రిచువల్స్ మనం ఎలా చేయొచ్చు అంటే, క్లెన్జింగ్ మనము కర్పూరంతో క్లెన్స్ చేసుకోవచ్చు. గంట కొట్టిన దానివల్ల కూడా నెగటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. పాలసెంటో యూస్ చేయొచ్చు, లేకపోతే మనకి సేజ్ యూస్ చేయొచ్చు. లేదు ఇవేం మన దగ్గర లేవు అంటే మనం ధూపం వేసుకోవచ్చు ఇంట్లో అంతా. మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలనుకుంటే పాలశాంత కానీ సేజ్ కానీ దాంతో మనం దిష్టి తీసుకోవడం కానీ, లేదు ఇదేం లేదంటే కల్లుప్పు కొన్ని నీళ్ళల్లో వేసేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఉప్పు చాలా మంచి క్లెన్జింగ్ ఏజెంట్. అంటే ఇక్కడ లెమన్ కూడా ఇచ్చారు, మేబీ నిమ్మరసంని కూడా యూస్ చేయొచ్చు. సో నిమ్మరసాన్ని తాగడం కానీ లోపల ఇంటర్నల్ క్లెన్జింగ్ కోసం, డీటాక్స్ అంటారు కదా. సో ఆ విధంగా మన లోపల బాడీ లోపల పేరుకుపోయిన దాన్ని డీటాక్స్ చేసుకోవాలనుకుంటే నిమ్మరసాన్ని మనం తాగి డీటాక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా క్లెన్జింగ్ అనేది అవసరము. ఇంటర్నల్ క్లెన్జింగ్ యాజ్ వెల్ యాజ్ మన ఎన్వైర్న్మెంట్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ లేకుండా చూసుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే మనకి ఈ నెగటివ్ ఎనర్జీస్ లేకుండా మనల్ని మనం దూషించుకోకుండా మనం వీఆర్ కంప్లీట్, వీఆర్ హోల్, మనం మంచిగా ఉన్నాము, ఆ నిండు కుండలాగా తొనకుండా బెనకుండా ఒక బ్యాలెన్స్లోకి ఎప్పుడైతే వస్తామో మనకి లక్, అబండెన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ లక్ మళ్ళీ సిట్రస్ ఫ్రూటే చూపిస్తున్నారు మనకి. ఇక్కడ లైమ్, పచ్చి నిమ్మకాయ, లెమన్ అంటే కొంచెం పండు నిమ్మకాయ. సో ఇక్కడ లక్ వస్తుంది. ఇక్కడ మనకి వీ హ్యావ్ దిస్ సింబల్ లైక్ క్యాప్రికాన్ మకర రాశి సింబల్ ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇవి మన క్రిస్టల్స్. సో ఈ బ్రేస్లెట్స్ లాగా
ఈ క్రిస్టల్స్ చూపిస్తున్నారు. సో మనకి క్రౌన్ చక్రాకి మనం అమెథిస్ట్ వేసుకోవచ్చు. సో క్రిస్టల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. కార్డ్ నెంబర్ 31 ఇది. సో లక్ వస్తుంది అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ వాట్? అబండెన్స్. సో కార్డ్ నెంబర్ 23 అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో దీనిపైన మనకి సాజిటేరియస్ ధనుసు రాశి సింబల్ ఉందన్నమాట. సో ఇంగన్ యాంగ్ ఎనర్జీస్ ఒక మంచి బ్యాలెన్స్లోకి రావాలి. గ్రేప్స్ గుత్తులుగా అబండెన్స్ని సూచిస్తుంది అనమాట. సో అబండెన్స్ వస్తుంది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, ఫినాన్షియల్గా బెటర్ అవుతున్నారు. ఇంతకు ముందు డబ్బుల వల్ల మీకు మీ రిలేషన్షిప్స్ చెడి ఉంటే అవి బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో పాటు మీకు ఏంటంటే మీకు మీరు కోరుకుంటున్న ప్రేమ మీకు దక్కుతుంది. మీరు సాటిస్ఫైడ్గా ఉండాలి. నేను పరిపూర్ణంగా ఉన్నాను. మనలో లోపాలని చూసుకుంటూ పోతుంటే లోపాలే కనిపిస్తాయి, మనలో అయినా కానీ ఇతరులలో అయినా కానీ. సో మనలో ఏదైతే మంచి ఉందో, ఇతరులలో ఏదైతే మంచి ఉందో దాన్ని చూడడం మొదలు పెట్టండి. అప్పుడు మీరు ఏంటంటే మీకు అక్కడ వెళితే ఏం కనిపించదు, అంత నిండుగా ఉన్నట్లే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ నిండుతనం కావాలి. నిండుతనంతో పాటు పరిశుభ్రత, అది మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం కావచ్చు, మీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు. ఇంటర్నల్ డీటాక్స్ అనేది జరగాలి. అది లోపల నుంచి విషపూరితమైనటివి ఏమన్నా ఉంటే అవన్నీ వెళ్ళిపోవాలి బయటికి. అవి మన ఆలోచనల రూపంలో రావచ్చు, లేదు టాక్సిన్స్ ఉంటాయి కదా మన బాడీలో, మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల మనకి బాడీలో టాక్సిన్స్ ఏర్పడతాయి. సో ఈ టాక్సిన్స్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. సో దట్ మన బాడీ కూడా హెల్తీగా తయారవ్వడానికి, మన మైండ్ హెల్తీగా తయారవ్వడానికి మనం చేయాల్సినది ఏంటి? దట్ మనం మెడిటేషన్స్ చేయడం. కానీ ఇప్పుడు నేను చెప్పా కదా, థ్రోట్ చక్ర మెడిటేషన్, క్రౌన్ చక్ర మెడిటేషన్, సోలార్ ప్లెక్సస్ చక్ర మెడిటేషన్. సో ఇలా ఆల్ చక్ర మెడిటేషన్ చేసినా కానీ చాలా చాలా మంచిది. అండ్ మనం ఎప్పుడైతే ఆ క్లెన్జింగ్ అనేది జరుగుతుందో ఇంట్లో చెత్త పెట్టుకోకండి. ఇంట్లోంచి చెత్తను మొత్తం తీసేసేయండి. లైక్ అంటే మనకు అవసరం లేని బిల్స్ ఎత్తి పెడతాము, పేపర్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, వాడేసిన వస్తువుల్ని ఈ డబ్బా దానికి మళ్ళీ ఎప్పుడో పనికొస్తుంది కదా అని దాన్ని అట్లనే పెట్టేస్తాం, కానీ దాన్ని వాడం. అట్లా ఎక్కువ రోజులు నిలవ ఉండిపోయిన వస్తువుల్లో అంతా నెగిటివ్ ఎనర్జీ పేర్కొనేస్తుంది. సో మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని వెంటనే తీసేసేయండి. ఏదైతే మనకు అవసరమో దాన్ని ఉంచుకోండి, దాన్ని వాడండి. వాడకుండా అట్లే పెట్టేసిన వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ క్లెన్జింగ్ అనేది జరగాలి. తద్వారా లక్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అబెండెన్స్ అయితే లైఫ్లో క్రియేట్ అవుతుంది. సో పైల్ నెంబర్ 1, యు ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ లక్కీ. యు ఆర్ గోయింగ్ టు లీడ్ అ వెరీ అబండెంట్ లైఫ్. అండ్ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో, దట్ టమాటో, ఇది బ్లాక్ మల్బరీ, లెమన్, లైమ్, గ్రేప్స్, ఇవన్నీ మీకు కనిపిస్తున్నా కానీ, లేదు మీరు వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నా కానీ, ఇది మీ సైన్, ఇది మీ సంకేతం దట్ ఇలా లైఫ్ మారుతుంది అనే సంకేతాలు ఇవే. నేను ఇంతకుముందు 2 ఏంజల్ నెంబర్స్ చెప్పిన, 555, 333. 333 అనే ఏంజల్ నెంబర్ ఏంటంటే లవ్కి చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ 333. అండ్ 555 అంటే ఏంటంటే మనకి మార్పు సూచిస్తుంది, బ్యాలెన్స్లోకి రావాలని చెప్తోంది, స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అవుతున్నాయి అని చెప్తోంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ ఎండ్ అయ్యి మార్పులు వస్తుంటే అక్కడ గ్రోత్ ఉంది, ఎదుగుదల ఉంది. అందుకనే అబండెన్స్ చూపిస్తుంది, లక్ చూపిస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2 అండ్ దిస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే మనం టారోతోనే చూద్దాం. మనకి ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి, ఏం చెప్పడానికి వస్తున్నాయి, ఎలాంటి మార్పులు తీసుకొని వస్తున్నాయి, మన ఎదుగుదలకి ఇది ఎలా పనిచేస్తుంది, మనకి మార్పులు ఏవైతే మన లైఫ్లో జరుగుతున్నాయో దానికి ఏవైతే సంకేతాలు వస్తున్నాయో ఈ సంకేతాలని మనం కరెక్ట్గా తెలుసుకోలేకపోవడానికి, లేదు ఇవి కరెక్ట్గా మనల్ని చేరలేకపోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి, ఈ అడ్డంకులు తొలగితే మనం ఎలాంటి క్లారిటీలోకి వస్తాము, మన ఎనర్జీస్ ఎలా మారుతాయి, అండ్ ఈ మారిన దానివల్ల మనం ఎలాంటి వాటి నుంచి ఇంకా బెటర్గా బయటికి పడగలుగుతాము అనేది మనం ఫస్ట్ టారోతోనే చూద్దాం. ఆ తర్వాత మనం ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం గైడెన్స్కి. సో ఆ గైడెన్స్లో కూడా ఈసారి మనకి కార్డ్స్ పైన కూడా కొన్ని సింబల్స్, కొన్ని రాశులు, కొన్ని ప్లానెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం చూద్దాం అసలుకి మనకి ఏ ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, లైఫ్ ఎలా మారుతుంది,
మనం ఎలాంటి పాజిటివ్ సైన్స్ని మనం రిసీవ్ చేసుకుంటామో దానికోసం మనం ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ పైల్ వాళ్ళు దేని పరంగా సంకేతాలు చూస్తున్నారు. ఓకే, దేని పరంగా సంకేతాలు ఓకే, దిస్ కార్డ్ వాంట్స్ టు కమ్. అండ్ ఈ సంకేతాలు ఏదైతే మీరు దేని గురించి అయితే చూస్తున్నారో ఇది మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకోలేకపోవడానికి కానీ లేదు ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, బ్లాకేజెస్. ఈ బ్లాకేజెస్ క్లియర్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చూడగలుగుతారు. ఈ మార్పులు చేర్పులతో ఎలాంటి వాటిని పూర్తిగా మనం తీసేయగలుగుతాం మన లైఫ్ నుంచి. సో ఓవరాల్ ఎనర్జీ ఏంటి, ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ఓవరాల్ ఎనర్జీ వచ్చింది. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడన్నా కానీ ఇది పెంటికల్స్ అనేటివి యూత్ఫుల్ ఎనర్జీస్. వీళ్ళు కొత్తగా ఏదో తెలుసుకోవాలనుకుంటారు, వీళ్ళలో తపన ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి క్యూరియాసిటీ, ఈ తపన ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వీళ్ళు కొత్తగా ఏదో ఎక్స్ప్లోర్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కొత్తగా చెప్తున్నాను కాబట్టి మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కానీ, మీరు న్యూ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా, తెచ్చుకోవాలనుకున్నా కానీ మీకు ఇప్పుడు ఫేవరబుల్ టైం అనేది వస్తుంది. సో ఇది టాప్ ఆఫ్ ద డెక్లో ఉన్న కార్డ్ ఒక ఎనర్జీస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే గుడ్ న్యూస్ మీ వైపు అయితే వస్తుంది. ఇది ఎస్పెషలీ ఫినాన్సెస్కి సంబంధించి డబ్బుల పరంగా మీకైతే గుడ్ న్యూస్ వస్తుంది. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో న్యూ జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు. మీరు ఏవైతే గోల్స్ సెట్ చేసుకుంటున్నారో, మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారో వాటి పట్ల మీకు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు రైట్ వేలో ఉపయోగించుకుంటే మీకు ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు మంచి స్నేహాలు ఏర్పడడం కానీ, తద్వారా మీరు లైఫ్లో ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళడానికి కావచ్చు మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఉండాల్సిందంతా ఒకటే, ఏంటంటే కొత్తగా తెలుసుకోవాలనే తపన, కొత్తగా నేర్చుకోవాలనే తపన, ఎదగాలనే తపన ఉండాలి. సో ఇప్పుడు ఎదగాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే మీరు సాధించుకోగలుగుతారు. మీరు ఎలాంటి గోల్స్ అయినా కానీ మీరు సాధించుకోగలుగుతారు. మనీ, ప్రాపర్టీ పరంగా మీకు గుడ్ న్యూస్ అయితే రాబోతోందన్నమాట. సో ఇది టాప్ ఆఫ్ ద డెక్కి ఉన్న ఎనర్జీ. మనం ఇప్పుడు చూద్దాం ఈ సైన్స్ అండ్ ఈ సంకేతాలు ఏవైతే మీకు వస్తున్నాయో ఇది దేని పరంగా వస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్ మ్యాన్ వచ్చింది. అంటే మీరు ఇప్పుడు వరకు కొంచెం ఆ ట్రాప్డ్ ఎనర్జీస్లో ఉండి మిమ్మల్ని మీరు కొంచెం ఆ సెల్ఫ్ లిమిటింగ్ బిలీవ్స్ ఎక్కువ ఉంటే, అంటే నేను ఇంతకు మించి చేయలేనేమో, ఇంతకు మించి నేను వెళ్ళలేనేమో, లేకపోతే నాకు ఇదే బౌండరీ, అంటే నేను ఇక్కడ వరకే, నాది ఇంతవరకే, నా పరిధి ఇంతవరకే అనే ఫీలింగ్ ఉంటే, కాదు మీ పరిధి ఇంతకన్నా మించి ఉంది, మీరు ఇంకొంచెం ముందరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ ఇక్కడ బేసిక్ డిగ్రీ అయిపోయి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు బయటికి వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేయాలన్నా, అబ్రాడ్కి వెళ్ళి చదవాలన్నా కానీ అలాంటి కోరికలు ఉండి కూడా నాకంత సీన్ లేదు, నాకంత లేదు అనుకొని మీరు ఫీల్ అవుతుంటే, లేదు మీకు ఉంది, మీరు చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోకండి. సో అలాంటివి ఏమన్నా ఎనర్జీస్ ఉంటే వాటిని రిలీజ్ చేసేసేయండి. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇక్కడ కొంతమంది ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తున్నారు. అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు అంత సాక్రిఫైస్ చేసి కూడా మీకు రావాల్సిన గుర్తింపు, మీకేం దక్కాల్సిన గుర్తింపు మీకు దక్కడం లేదు. మీరు ఇంకా మనం ఏదో చేస్తే వీళ్ళు ఇంకా మనకేదో మనల్ని ఇంకేదో గుర్తించి మన పట్ల వీళ్ళు ఇంకా బెటర్గా ఉంటారేమో అని మనం అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే. మనం ఎంత చేసినా కానీ దానికి గుర్తింపు వస్తే మనం కొంచెం చేసినా గుర్తిస్తారు, ఎంత చేసినా గుర్తిస్తారు. మనం కొంచెం చేసినా గుర్తించని వాళ్ళు మనం ఎంత చేసినా కానీ గుర్తించరు. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆత్రం ఎక్కువ ఉంటుంది, ఆశ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే
ఇక్కడికి చాలు అన్న ఫీలింగ్ ఏముండదు. మీరు ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటూనే అంటారు. ఇక్కడ మీకు ఎస్పెషల్గా మీకు ఇక్కడ వస్తున్న సంకేతం ఏంటంటే, అలా అత్యాశ ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయాలని చెప్పి మీరు అనవసరమైన కాంప్రమైజెస్, సాక్రిఫైసెస్ చేయకండి. మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసేసుకోకండి. మిమ్మల్ని మీరు తగ్గించేసుకోకండి. మిమ్మల్ని మీరు ఒక వలయంలోనే అలానే ఉంచేసుకోకండి. డోంట్ ఫీల్ ట్రాప్డ్. మీలో ఉన్న ఆ యునీక్నెస్ని బయటికి తీసుకురండి. మీలో ఇంకా చాలా ఉంది. మీరు అనుకున్న దానికన్నా మీరు ఇంకా చాలా బెటర్ ప్లేస్లోకి వెళ్ళగలుగుతారు. బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. మీలో ఆ టాలెంట్ ఉంది. డోంట్ ఫీల్ ట్రాప్డ్. సో సింపతి కాదు ఇక్కడ కావాల్సింది, ఎంపతి కావాలి. ఎంపతి లేని మనుషులతో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎంపతి లేని ప్లేస్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీస్లో మిమ్మల్ని పెడుతున్నారు అంటేనే మీరు ఒక ఆప్షన్ కింద తయారైపోయినారు. అంటే వాళ్ళకి ఎవరి నుంచో వాళ్ళకి కావాల్సింది దక్కింది అంటే వాళ్ళతో వెళ్ళిపోతారు. మీతో వాళ్ళు ఉండరు. అంటే మిమ్మల్ని ఆప్షన్ కిందకి పెట్టుకుంటున్నారు. సో మీరు ఒక ఆప్షన్ కింద తయారవుతున్నారు. వాళ్ళు కాకపోతే మీరు. కానీ మిమ్మల్ని మీరు అలా తగ్గించుకోని అవసరం లేదు. ఒకరు రాకపోతేనో లేకపోతే ఒకరు లేకపోతేనే మీరేంటి, మీకు ఆ ప్రిఫరెన్స్ ఉండాలి. మీరు ఆ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. సో ఇక్కడ సైన్స్, ఇక్కడ మీకు వస్తున్న సంకేతం ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఒక ఆప్షన్ కింద మిగిలిపోకండి. సెకండ్ ప్లేస్లో ఉండిపోకండి. వాళ్ళు కాకపోతే మీరో లేకపోతే వాళ్ళకి దక్కకపోతే మీకో కాదు. మీ పొటెన్షియల్ని, మీ ఎనర్జీస్ని, మీ సామర్థ్యాన్ని మీరు పెంచుకొని మీరు ఆ ఫస్ట్ పొజిషన్కి మీరు ఏం చేయండి. ఇప్పుడు ఎక్కడైనా కావచ్చు, ఆ సెకండ్ ప్లేస్లో మిగిలిపోకండి. వాళ్ళు కాకపోతే మీరు అన్న దీంట్లో ఉండిపోకండి. ఇక్కడ మీకు మేజర్ బ్లాకేజ్ ఏంటి, మీరు ఎందుకు మిమ్మల్ని మీరు కొంచెం తగ్గించేసుకొని మీరు ఆ సెకండ్ పొజిషన్కి అయినా కానీ ఓకే అన్నట్లు మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించేసుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ నెంబర్ ఇది 11, ఇది 12. ఓ మై గాడ్. ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇక్కడ మనకి థర్డ్ ఐ చక్ర, ఇక్కడ లమ్, ఇది రూట్ చక్ర. సో ఇక్కడ మనకి ఈ లమ్ పైన మనకున్న సింబల్స్ ఏంటంటే ఇక్కడ మెర్క్యూరీ. సో మీ టాకింగ్ పవర్ని మంచిగా పెంచుకోండి. ఎప్పుడైతే మీ టాకింగ్ పవర్ని, ఇక్కడ కన్యా రాశి వర్గో సింబల్ ఉంది. సో కన్యా రాశి వాళ్ళకి ఎలిగెన్స్, చామ్, బ్యూటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళల్లో అవన్నీ ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే మనకి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, జస్ట్ నాట్ బ్యూటీ. యూ నీడ్ టు బీ ఇంటెలిజెంట్, యూ నీడ్ టు బీ స్ట్రాంగ్, యూ నీడ్ టు హ్యావ్ ఒపీనియన్స్. అండ్ మీకు ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటిపైన మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. అంటే ఏంటి, మీ మాట అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మీ మాటని స్ట్రాంగ్గా చేసుకోండి. ఎప్పుడైతే మీ మాటని స్ట్రాంగ్గా చేసుకుంటారో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెప్ట్యూన్ని సూచిస్తున్నారు. సో నెప్ట్యూన్ వచ్చి మనకి ఇంట్యూషన్ గురించి మాట్లాడుతుంది. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్, ఇక్కడ థర్డ్ ఐ చక్ర స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు చూడగలుగుతారు అనమాట. మీరు బియాండ్ థింగ్స్ చూడగలుగుతారు. వీళ్ళు ఏ ఇంట్రెస్ట్తో మన వైపు వస్తున్నారు, వీళ్ళు ఏమి మన నుంచి పొందడానికి వీళ్ళు మనతో ఇలా ఉంటున్నారు, లేకపోతే ఇది నేను చేస్తే ఇది నాకు ఎక్కడి వరకు హెల్ప్ అవుతుంది, ఇది ఎందుకు నా వైపు ఇలా వస్తుంది, ఇవన్నీ మీరు జడ్జ్ చేసుకోగలుగుతారు. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో థర్డ్ ఐ చక్ర స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని చిన్నగా పొగిడినా కానీ మీరు ఆ చిన్న పొగడ్తలకు పడిపోతున్నారు. ఎస్పెషల్లీ నా వాళ్ళే కదా, నా ఫ్యామిలీనే కదా, నా భర్తనే కదా, నా భార్యనే కదా, నా పిల్లలే కదా, లేకపోతే మా అక్కే కదా, నా తమ్ముడే కదా, మా అమ్మే కదా, మా నాన్నే కదా. అరే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మిమ్మల్ని వాడుకుంటుంటే మీరు ఆ స్వార్థానికి పడిపోతున్నారా?
మీ పైన ప్రేమ ఉంటే ఎంతసేపైనా మిమ్మల్ని వాడుకోవడానికి చూస్తారా, లేకపోతే వాళ్ళు కూడా మీకు ఏదో విధంగా సహాయపడతారా? ఇక్కడ మీరు ఎక్కువ ఈల్డ్ అయిపోతున్నారు. ఇక్కడ బ్లాకేజే అది. ఇప్పుడు మీరు ఎంత కఠినంగా ఉండాలన్నా కానీ, ఎంత స్ట్రిక్ట్గా ఉండాలన్నా కానీ, మీరు ఎంత మీ మాట నెగ్గించుకోవాలనుకున్నా కానీ, అక్కడ వాళ్ళు ఏదైనా ఒక ఎమోషనల్గా ఒక మాట అన్నారంటే మీరు ఇక్కడ కరిగిపోతున్నారు. సో ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరుగుతోంది, మీరు దానికి ఈల్డ్ అయిపోతున్నారు కాబట్టి ఇదే బ్లాకేజ్గా తయారైపోతుంది. మీరు ఎక్కడన్నా తిరగబడతారేమో, లేకపోతే మీరు ఎక్కడన్నా వాళ్ళ మాట వినరేమో అనుకున్న దగ్గర మీకు చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని ఫూల్ చేస్తారు చూడండి, వాళ్ళు మాట వినేలాగా చేసుకుంటారు చూడండి, అలా మీకు ఏదో ఒకటి ఆశ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ కొన్ని రిలేషన్షిప్స్లో ఎట్లుంటుంది అంటే, పెళ్ళి అనే మాట వస్తే వాళ్ళు ఏదో ఒకటి దాటేసేసేదానికి, అరే నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇట్లాంటివి ఏదో ఒకటి, అంటే జస్ట్ ఫ్లర్ట్ చేసేటప్పుడు ఎట్లయితే మాటలు చెప్తారో అట్లా మాటలు ఏదో ఒకటి చెప్పి సిచ్యువేషన్ని దాటేసేస్తున్నారు. సో మీరు కూడా ఏంటంటే కొంచెం ఆ మాటలకి పడిపోతున్నారు. ఇక్కడ బ్లాకేజ్ అదే. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి వీనస్ సింబల్ అండ్ ఇక్కడ ఏరీస్ సింబల్ వచ్చింది. సో ఏరీస్ సింబల్ అంటే ఫైర్ ఎనర్జీ. యాక్చువల్గా చెప్పాలంటే మీరు చాలా డామినేటింగ్గా ఉండగలుగుతారు, కాకపోతే అదే చెప్తున్నాను కదా, అక్కడ పొగడతలకి పడిపోతున్నారు. ప్రేమ 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 ప్రేమని వాళ్ళు చాలా రాంగ్ వేలో మీ పైన ఉపయోగిస్తున్నారు. సో ఈ ప్రేమ ఏదో విధంగా ప్లెజర్ అవే ఇక్కడ బ్లాకేజెస్ కింద తారాయి. సో ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకుంటామో లైఫ్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది, లైఫ్ 7 of Pentacles కింద టర్న్ అవుట్ అవుతుంది. సో థింగ్స్ కమింగ్ టు ఫ్రూటిషన్, లైక్ మనం ఏదైతే కష్టపడ్డామో, మనం ఏదైతే ఫలితం ఆశిస్తున్నామో ఆ ఫలితం మొత్తం మనకు దక్కుతుంది. సో మన కష్టానికి తగిన ఫలితం రావడంతో మన కష్టాన్ని గుర్తించడమే కాకుండా మనం పొందాల్సింది మనం పొందినప్పుడు మనకు వస్తున్న సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, దట్ యు నో మీకు ఆ రికగ్నైజేషన్ వచ్చింది, మీకు ఆ రివార్డ్ వచ్చింది, మీకు ఆ ప్రాఫిట్ వచ్చింది, మీకు రిజల్ట్స్ వచ్చినాయి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ పూర్తవుతాయి. సో కొంచెం తెలివిగా ఉండండి, మరీ నెయ్యూవ్గా ఉండండి, అమాయకంగా ఉండకండి. నెయ్యూవ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, గుండె గాయపడుతుంది. ఆ గుండె గాయపడకూడదు అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఫలితం ఇప్పుడు మీరు చేస్తున్న పనికి షేర్ చేసుకుందాం, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, మనమంతా టీం వర్క్ చేసినాము, మనదంతా ఒక టీం కదా. సో ఆ టీంలో 3 4 మీరు గాడిద చాకరీ చేసి ఉంటారు, మీరు ఎక్కువ పని చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మీకు ఎక్కువ గుర్తింపు రావాలి, కానీ వీళ్ళందరూ ఏదో విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తే మీరు ఈ మ్యానిపులేషన్స్కి లొంగిపోయి టీం వర్క్ అనుకుంటే అక్కడ టీం వర్క్ ఏంటి, వాళ్ళు వాళ్ళ పైన టైం స్పెండ్ చేసుకుంటారు, మీరు చేస్తుంటే మీ దగ్గర చేపించేసి క్రెడిట్ మటుకు వాళ్ళు పొందుతున్నారు. లేదు, క్రెడిట్ మొత్తం మీకే రావాలి. ఇది ఏ విషయంలోనైనా కావచ్చు, నేను ఒక కెరియర్ పరంగా చెప్పినా, ఒక రిలేషన్షిప్ పరంగా చెప్పినా, ఏ పరంగా చూసినా కానీ మీకు దక్కాల్సిన గుర్తింపు మీకు దక్కడం లేదు. ఇక్కడ మీకు దక్కాల్సిన గుర్తింపు మీకు దక్కాలి. మీరు అనవసరంగా ఎవరన్నా మాయమాటలు చెప్తా అంటే మీరు ఆ భ్రమలోకి వెళ్ళిపోకండి. అందుకని మీకు థర్డ్ ఐ చక్ర స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, రూట్ చక్ర స్ట్రాంగ్ అవ్వాలి. మూలాధార చక్ర అంటే ఎస్ ఐ హ్యావ్, నా దగ్గర ఉంది. మూలాధార చక్ర తర్వాత మనకి ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర కనిపిస్తుంది. ఐ కెన్, ఎస్ నేను చేయగలుగుతాను. అండ్ ఇక్కడ థ్రోట్ చక్ర ఉంది కదా, ఐ స్పీక్, నేను వోకల్గా నేను చెప్పాలనుకుంటే నేను వ్యక్తపరుస్తాను. ఎంతసేపు మీరు చెప్పేది నేను వినేది కాదు. అండ్ అక్కడ థర్డ్ ఐ చక్ర ఉంది, ఐ సీ, నేను చూడగలుగుతాను, నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది, నేను గమనిస్తున్నాను. మీరు నన్ను అట్లా మోసం చేయలేరు, మీ స్వార్థం కోసం నన్ను ఇలా అంటే అలా వాడలేరు. చెప్పండి, మీరు గట్టిగా నిలబడండి. ఎప్పుడైతే మనం దక్కాల్సింది మనకు దక్కుతుందో, మనం దేన్ని లైక్ అంటే ఎలాంటి సిచ్యుయేషన్స్ని మనం మార్చుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మూన్, సో ఇక్కడ చంద్రుడు, మీ ఫీలింగ్స్, మీ ఇన్స్టింక్ట్స్. నేను ఒక మాట చెప్తా, ఎవరైతే మీ ఫీలింగ్స్కి
మీ ఎమోషన్స్కి, మీ ప్రేమకి, మీ నిజాయితీ, ఏదైతే మీరు ఎదుటి వాళ్ళ పట్ల ఆ నిజాయితీగా ఉంటారో వీటికన్నిటికీ ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఎవరైతే మీకు రెసిప్రోకేట్ అవుతున్నారో, ఎవరైతే దాన్ని గుర్తిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటున్నారో, ఎవరైతే మీకు ఏం కావాలో దాన్ని గమనించుకుంటున్నారో వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయొచ్చు, వాళ్ళ కోసం మనం నిలబడచ్చు. ఎవరంటే వాళ్ళ కోసం కాదు. ఇక్కడ నిజం చెప్పాలంటే కలుషితమైన ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని భ్రమల్లో పెడుతున్నారు. మిమ్మల్ని భ్రమలో పెట్టి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. చాలా ఫ్రజైల్గా ఉంది. అంటే ఇట్లా 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 అంటే పగిలిపోయేలాగా కాదు కదా, గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. సో మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి. మీరైతే మకర రాశి అండ్ ఇక్కడ చంద్రుడు చూపిస్తున్నారు, ఇక్కడ హార్ట్ చక్ర, మనసు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ కల్టివేట్ చేసుకోండి. ఒకరేంటి మనకి ఏదైనా చేసేది, మనం మన కోసం చేసుకుందాం. అందుకే ఇక్కడ ఆలోచనలో పడ్డారు, ఏంటి నా కోసం నేను చేసుకోవాలా, లేకపోతే వీళ్ళ కోసమే నేను ఇంకా నా జీవితాన్ని ఇలా సాక్రిఫైస్ చేయాలా? ఇక్కడ మీకు అదే సంకేతం వస్తుంది. మీ జీవితాన్ని మీరు ఎవరి కోసం సాక్రిఫైస్ చేయకండి, మీకోసం మీరు బతకడం మొదలు పెట్టండి. చాలు చేసిన సాక్రిఫైసెస్. ఎంతసేపు షేరింగ్ 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 అని చెప్పి అన్నిటిని ఇట్లా పంచుకుంటూ పోతుంటే కొన్ని పంచుకోవాల్సినటివి ఉంటాయి, కొన్ని పంచుకోకూడనాటివి ఉంటాయి. అన్నిటినట్టు ఎట్లా పంచుకోగలుగుతాము? మన మనసు గాయపడుతుంది కదా. కొన్ని పంచుకోకూడదు అనుకున్న వాటిని పంచుకోవాల్సిన స్థితి వస్తున్నప్పుడు మనసు ఎంత గాయపడుతుంది. ఇక్కడ మీరు అనవసరంగా అలాంటి సాక్రిఫైసెస్ చేయని అవసరం లేదు. మీరు పంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమను పంచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మన మనుషుల్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతున్నట్లు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గుడ్ న్యూస్ వస్తుంది. ఇక్కడ మీకు మీ కెరియర్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. సో మీరు అనవసరమైన త్యాగాలు మీరు చేయకండి. అండ్ దానికి గుర్తింపు వస్తుందా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ గుర్తింపుని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఎవరి కష్టం ఎవరు తీసుకొని పోతున్నారు? సో మీ కష్టం ఇక్కడ మీకు అదే చెప్తున్నారు. మీకు ఇక్కడ సంకేతం అంతా ఏంటంటే మీదే. వాళ్ళంతా స్వార్థంగా ఉంటే మీరు కూడా కొంచెం స్వార్థంగా తయారవ్వండి, తప్పేం లేదు. ఒకరు బాధ పెడుతూ ఉంటే బాధపడుతూనే ఉండడం జీవితం కాదు. ఆ బాధపడుతూ ఇంత అడ్జస్ట్ అవుతుంటే కూడా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? గుర్తింపు లేని దగ్గర మనం అడ్జస్ట్ అయ్యే మట్టుకు ఏం లాభం? సో మీ విలువను మీరు తగ్గించుకోకండి. ఒక 2 కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ మనం దీన్ని తీసుకుందాం. రీజనరేషన్. ఎస్, రీజనరేషన్ అవసరం ఇక్కడ. ఓకే, అంటే నేను 2 కార్డ్స్ అనుకున్నా, ఇక్కడ 3 కార్డ్స్ వచ్చినాయి. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఇంకొక కార్డ్ తీసుకొని టాప్ ఆఫ్ ది డెక్ కార్డ్ కూడా చూసుకుందాం మనం. స్వీట్ హార్ట్స్ మీరు. సో స్వీట్ హార్ట్స్ ఎప్పుడు స్వీట్ హార్ట్స్ లాగానే ఉండాలి. స్వీట్ హార్ట్స్ ఎప్పుడు ఆ హార్ట్ని బాధ పెట్టుకోకూడదు. ఇంత బాధ పెడతాన్నా కానీ మళ్ళీ మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఏం ఆలోచించట్లేదు, వాళ్ళు స్వార్థంగా ఉంటున్నారు. సో మీలో ఆ మార్పు కావాలి, ట్రాన్సిషన్ కావాలి. కాలీఫ్లవర్ చూస్తున్నారు మీరు. కాలీఫ్లవర్ చూస్తుంటే సంకేతం ఇక్కడ 11 వచ్చింది. నేను ఇక్కడ కూడా చెప్పినా కదా 11 టైంలో 11 చూస్తానా, లేకపోతే 1 చూస్తానా. కానీ మీరు తెలుసా, నాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, టారో ఫర్ సోల్ అనే వస్తుంది. సో ఛానల్లో లింక్ ఉంటుంది. ప్లీజ్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నా కోసం ఛానల్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లింక్ని నొక్కండి. అక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినాను, 1111 పైన పోస్ట్ చేసినాను. ఒక్కసారి వెళ్ళి ఆ రీల్లో నేను ఏం చెప్పినానో చూడండి. అండ్ మీ ఫైల్కి అది ఎలా మ్యాచ్ అయిందో మీరే తెలుసుకుంటారు. ఇవన్నీ మీకు సంకేతాలే. నాకు తెలీదు ఈ ఫైల్లో ఈ నెంబర్ వస్తుంది,
ఈ పైల్లో ఇలాంటి రీడింగ్ వస్తుంది అనేది నాకు తెలియదు. కానీ ఆ 1111కి నేను అక్కడ ఏం పెట్టినాను, మీ పైల్ రీడింగ్ ఏంటి, ఈ రెండు ఎలా కలుస్తున్నాయి మీరు చూసి నాకు కమెంట్ చేయండి. ఓకే, సో 1111 ఇక్కడ మనకి ఇది ఏమి రాశి అంటే ఇది క్యాన్సర్ సైన్, ఇది కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్ళకి ట్రాన్సిషన్ అవసరం, మార్పు అనేది అవసరం. ఇది యాక్చువల్గా వాటర్ సైన్, కానీ ఇక్కడ మనకి ఏం సింబల్ ఉంది తెలుసా, అర్త్ సింబల్ ఉంది. అంటే చాలా ఓపిక, చాలా ఓపిక, చాలా చాలా ఓపిక. భూమాతకి ఎంత ఓపిక ఉంటుంది, ఎంత ఓర్చుకునే శక్తి ఉంటుంది, అంత ఓర్పు, అంత పేషెన్స్, అంత పరీక్షిస్తున్నా కానీ ఈ ఈ క్యాండిల్ ఎలా అయితే కరిగిపోతుందో అలా జీవితంలో సాక్రిఫైస్ చేసి 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 క్యాండిల్ లాగా కరిగిపోతున్నారు. ఎవరి కోసం, ఎందుకు? మారండి, తెలుసుకోండి. మనం ఎలా ఉన్నామో అందరూ అలానే ఉండరు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సో మీరు కూడా ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ అవ్వండి, ఎమోషనల్గా బ్యాలెన్స్లోకి రండి. ఎందుకంటే ఇక్కడ మూన్ కనిపిస్తుంది కాబట్టి. సో మీ ఫీలింగ్స్కి కూడా మీరు వాల్యూ ఇచ్చుకోవాలి. ఇక్కడ కార్డ్ నెంబర్ 11 అండ్ ఇక్కడ మనకి 8. సో అండ్ ఇక్కడ 12 టైంలో 12 12 ఈ మిర్రరింగ్ ఆఫ్ నెంబర్స్ని మీరు చూస్తుంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అనుకోకండి. ట్విన్ ఫ్లేమ్స్లో కూడా యాక్చువల్గా ఏంటంటే రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అన్నట్లు ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఆపోజిట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. మీకు అనుకూలంగా ఉండరు, మీకు వ్యతిరేకంగా ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ అంటే అదే ట్విన్స్. ఇప్పుడు ట్విన్స్ ఉంటారు, ట్విన్స్లో కూడా మీరు చూడండి, కావాలంటే మీరు గమనించండి. ఒకరు చాలా తెలివిగా ఉంటారు, ఒకరు చాలా అమాయకంగా ఉంటారు. ఒకరు చాలా స్మార్ట్గా ఉంటారు, ఇంకొకరు అంత స్మార్ట్గా ఉండరు. వాళ్ళల్లో డిఫరెన్సెస్ ఏంటంటే ఇట్లా క్లియర్ కట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇద్దరు ఒకలాగా ఉండరు. పోలికలు ఒకలాగా ఉన్నా కానీ బుద్ధులు ఒకలాగా ఉండవు. ఆ పోలికల్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. కొంతమంది ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, కొంతమంది అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. కంప్లీట్గా డిఫరెంట్ ఉంటారు. వాళ్ళిద్దరు ట్విన్సే, కానీ పోలికలు మ్యాచ్ అవ్వవు, ఏమీ మ్యాచ్ అవ్వవు వాళ్ళల్లో. సో ట్విన్ ఫ్లేమ్స్ అంటే కూడా అలానే ఉంటారు. సో ఇక్కడ ట్విన్నింగ్ ఆఫ్ నెంబర్స్ వస్తున్నాయి. 11 వచ్చింది, 12 మిర్రర్ ఇమేజెస్ లాగా వస్తున్నాయి. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ నాకంటే కాదు, ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లోనే ఆ ఫ్లేమ్, ఆ ఫైర్ ఉంది. సో ఎంత మీరు మన అనుకున్నా కానీ వాళ్ళు మన కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్పు అవసరం. ప్రొడక్టివిటీ ఇక్కడ చూడండి, ఎర్త్ సింబల్, వాటర్ సింబల్, ఫైర్ సింబల్ వచ్చింది. సో ఫైర్, వాటర్, ఎర్త్ అంటే ఎక్కువ ఓపిక్గా ఉంటున్నారు, ఎక్కువ ఆవేశపడుతున్నారు. మధ్యలో వాటర్ వచ్చింది. వాటర్ ఏంటంటే ఈ ఫైర్ పైన ఇట్లా జల్లితే ఫైర్ ఆరిపోతుంది. అదే భూమికి నీరు ఇస్తే పంట పెరుగుతుంది. లైక్ అంటే ఒక సీడ్ ఉంటే రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తే దాని నుంచి మొలకొస్తుంది. సో ఈ నీళ్ళని దేనికోసం వాడుకుంటున్నారో, ఎలా వాడుకుంటున్నారో, ప్రొడక్టివిటీ. సో ఈ నీళ్ళని ఇక్కడ పోస్తే ఈ దీంట్లోంచి మనకి ఫలితం వస్తుంది కదా పంట రూపంలో. సో ఆ విధంగానా, లేకపోతే మనం ఎక్కడైతే ఆవేశపడుతున్నామో ఆవేశపడద్దు అని చెప్పి దానిపైన నీళ్ళు చల్లుతున్నారా? చూడండి ఒకసారి. ఇక్కడ కూడా మనకి మూన్, ఇక్కడ కూడా మనకి మూన్. ఖచ్చితంగా కటింగ్ కార్డ్స్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ కత్తిరి ఏంటి తెలుసా? ఈ ప్రొడక్టివిటీ ఏంటంటే మనము ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్టివ్గా అంటే మనం ఉత్పత్తి చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్పత్తిని పెంచుకోవాలి అంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ని టప్ కార్డ్ కటింగ్ అనేది జరగాలి. కార్డ్ కటింగ్ అంటే ఏంటంటే మనమందరము అంబలికల్ కార్డ్స్ ఉంటాయి కదా, అంటే పేగుబంధం అంటారు కదా, పాసం, పేగుబంధం. ఈ పేగుబంధం అనేది మనకి బ్లడ్ రిలేటెడ్తో వాళ్ళతోనే ఉండదు, ప్రతి ఒక్కరితో ఉంటుంది. ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవితో, ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరితో మనకేంటంటే ఆ కార్డ్స్, ఆ రిలేషన్షిప్ ఉంటుంది. దగ్గరగా ఉంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, కొన్ని అయితే దూరంగా ఉంటాయి, ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ కార్డ్స్ ద్వారా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఎవరితో అయితే భరించలేము, కొంచెం టాక్సిక్గా ఉంది, వీళ్ళతో నాకు వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు, వీళ్ళ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, వీళ్ళ గురించి ఆలోచించి నాకు చాలా అయిపోయింది అనుకున్న వాళ్ళ దగ్గర
కార్డ్ కటింగ్ ఏంటంటే ప్రశాంతంగా మనం ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో కూర్చున్నామా, స్వామి నా వల్ల వీళ్ళకేం ఉపయోగం లేదు, వీళ్ళ వల్ల నాకు అసలుకే ఏం ఉపయోగం లేదు, పైపెచ్చు నాకు బాధేస్తుంది, నా వల్ల వీళ్ళకి ఏదన్నా ఉపయోగం ఉండొచ్చు, ఎందుకంటే నన్ను వాడుకుంటున్నారు కదా, అది డబ్బు కోసం కావచ్చు, ప్రేమ అని చెప్పి మోసం చేసి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఏదో విధంగా వాళ్ళైతే నన్ను వాడుకుంటున్నారు, నాకైతే వాళ్ళ వల్ల నా పైసా ఉపయోగం లేదు. సో ఈ రిలేషన్షిప్ని నేను కొనసాగించుకోవాలనుకోవట్లేదు, వీళ్ళ వల్ల నేను ఇంకొంచెం బాధపడాలనుకోవట్లేదు. ఈ బంధం ఏదైతే ఉందో, ఈ మా కార్డ్స్ ఎలా అయితే ఒకరితో ఒకరికి ఈ ముడి ఉందో, ఈ ముడిని నేను జెంటల్గా ఇప్పేస్తున్నా. సో ఈ ముడిని నేను ఇప్పుడు ఇప్పేస్తున్నాను కాబట్టి వీళ్ళతో నాకు సంబంధం లేదు, నాతో వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు నా పక్కనే తిరుగుతున్నా కానీ వీళ్ళని నేను పట్టించుకోను. దట్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఒకరు ఉన్నారు అనేది కూడా నేను అనుకోను. సో ఈ రోజుతో నాకు వీళ్ళకి బాయ్ బాయ్ టాటా అయిపోయింది అనుకొని హ్యాపీగా నవ్వుకొని మంచిగా థ్యాంక్ యూ అనుకొని కాలు చేతులు ముఖం కడుక్కొని హ్యాపీగా పడుకొని నిద్రపోండి. నా మాట వినండి, ప్రశాంతంగా అయిపోతుంది. వాళ్ళు మన లైఫ్లో ఉన్నారు, మనం సఫర్ అవుతున్నాము అనుకున్న కొద్దికి సఫరింగ్సే ఎక్కువైపోతాయి. ఇక్కడ కత్తిరి మామూలుగా కార్డ్ కటింగ్ ఎట్లా చేస్తారంటే కత్తిరితో మనం ఏఎస్ఎంఆర్ వీడియోస్ కానీ రేకి వీడియోస్ కానీ ఇవి ఏమన్నా చూస్తే మీరు కార్డ్ కటింగ్ చూడండి, మీరు కావాలంటే వాళ్ళు కత్తిరితో చేస్తారు. కత్తిరితో చేసినప్పుడు ఏదైనా కానీ మనం కట్ చేస్తే ఏమవుతుంది, మొన్న నాకు కత్తి ఇక్కడ కోసుకునింది, ఇక్కడ నుంచి రక్తం వచ్చింది. సో కట్ చేసినప్పుడు ఆబ్వియస్గా బ్లీడ్ అవుతుంది. మనం ఎందుకు అంత వైలెన్స్ అవసరమా, ఎవరు పాపానికి వాళ్ళు పోతారు, వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. సో మనం ఏంటంటే కత్తిరితో కట్ చేయని అవసరం లేదు, మనం ఆ ముడి ఇప్పేస్తున్నాం, ఏదైతే ఆ బంధం ఏదైతే ఆ ముడి ఉందో ఆ ముడిని ఇప్పేస్తున్నాం. సో వాళ్ళకి కష్టం లేదు, నాకు కష్టం లేదు, స్వామి నా జీవితంలోంచి వద్దురా స్వామి ఇట్లాంటి వాళ్ళు అనుకొని మనం చాలా సాధు అంటే ఎలా నాన్ వైలెన్స్ దీంతో మనం ఏంటంటే ఆ కార్డ్ కటింగ్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, నువ్వు నీ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండు, నా జీవితంలో నన్ను హ్యాపీగా ఉండనివ్వు అని చెప్పి. సో అది ఇక్కడ జరగాలి, అప్పుడు మీలో ప్రొడక్టివిటీ ఉత్పత్తి పెరుగుతుంది. ఇదో ఇక్కడ ఏదైతే ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారో, ఒక పెంటికల్ వచ్చి ఇంకా ఇక్కడ 6 పెంటికల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈ ఉత్పత్తి పెరుగుతుంది, రిజల్ట్ ఇంకా బెటర్ అవుతుంది. సో ఎప్పుడైతే రిజల్ట్ బెటర్ అవుతుందో, ఎప్పుడైతే మనకి దక్కాల్సింది దక్కి మనం చేసిన దానికి మనకి ఫలితం వస్తుందో, మనకి రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తుంది కదా, ఎనర్జీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, ఇంకొంచెం చేయొచ్చు, ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, మనం చేసే కొద్దీ మనకి ఇంకొంచెం బెటర్గా లైఫ్ తయారవుతుంది. సో ఆ ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మళ్ళా కన్యారాశి చెప్పా కదా, ఇదండి ఇక్కడ కన్యారాశి మ్యాచ్ అయింది. అండ్ మనకి క్యాన్సర్ సైన్ ఇక్కడ క్యాన్సర్ మ్యాచ్ అయింది, అంటే కర్కాటక రాశి మ్యాచ్ అయింది. సో ఎనర్జీస్ పెరుగుతున్నాయి, సన్ ఎనర్జీస్లోకి వస్తున్నారనమాట, అంటే పవర్ఫుల్ ఎనర్జీస్లోకి ఇండివిజువల్ నేచర్ వస్తుంది, స్ట్రాంగ్గా మీ డెసిషన్స్ పైన నిలబడతారు, మీరు ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మీరు కాలీఫ్లవర్, పంప్కిన్, గుమ్మడికాయ, ఇది కాలీఫ్లవరు, ఇది వచ్చి ఆరెంజ్, నారింజ పండు అంటారా, ఆరెంజ్. సో ఇవి చూస్తుంటే మీరు తెలుసుకోండి దట్ మీకు ఇవే సంకేతాలు వస్తున్నాయి. ఇది కార్డ్ నెంబర్ 28, బర్త్డే 28, ఏజ్ 28 అయిన ఉండొచ్చు, ఇది 8, ఇది 14 అండ్ ఇది 17. ఇక్కడ డివినేషన్ అన్నారు. డివినేషన్ అంటే ఏంటి? డివినేషన్ అంటే మనకి భవిష్యవాణి, మనకి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తాం కదా. సో ఆ విధంగా ఇక్కడ నేను చెప్పా కదా, మీకు థర్డ్ ఐ చక్ర పైన మెడిటేషన్ చేస్తే ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్ అయ్యేది. మనకి మూన్ కూడా ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్ అయ్యే దాని గురించి చెప్తుంది, ఇంట్యూషన్ గురించి చెప్తుంది. సో ఆ విధంగా మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతారు. మీలో ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. లేదు ఈ డివినేషన్ని ఇంకో విధంగా చూడాలి అనుకుంటే, మీకు ఎవరిపైన అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ తీసుకోవచ్చు మీరు. సో ఆ విధంగా కూడా మీరు ఈ కార్డ్ని తీసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ పైన మనకి ఏం సింబల్ కనిపిస్తుందంటే మకర రాశి సింబల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మకర రాశి, ఇక్కడ మకర రాశి, ఇవన్నీ డబుల్ కన్ఫర్మేషన్. సో ఈ రాశులతో కూడా మీరు
చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మీకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి ఏరీస్ సింబల్ ఉంది. సో ఏరీస్ అంటే మనకి మేషరాశి, రీజనరేషన్. సో ఈ ఫ్యూచర్ని తెలుసుకుని ఇది ఏంటంటే ఉల్లికాడలు. సో ఉల్లికాడలు మీరు చూస్తుంటే ఆ ఉల్లికాడలు కూడా మీకు ఏంటంటే ఈ సంకేతాలను ఇస్తుంది. సో దట్ యునో మీరు మీ ఫ్యూచర్ని మీరు చెప్పించుకోవడం, ప్రెడిక్ట్ చేస్తారు కదా, సో వాళ్ళతో చెప్పించుకోవడం కానీ లేదు మీ ఇంట్యూషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం కానీ ఇది చెప్తుంది. అండ్ ఇక్కడ రీజనరేషన్ అంతే కదా, మనం కష్టపడినప్పుడు మనం బాధపడినప్పుడు ఎక్కడో మనం కొంచెం ఆ లో ఎనర్జీస్లోకి వెళ్తాము. ఈ టాక్సిన్స్ అంతా తీసుకొని మనం ఏదో విధంగా మనల్ని మనం కష్టపెట్టుకుంటున్నాము. సో అందుకని ఇక్కడ కార్డ్ కటింగ్ చెప్పిన, సో ఈ కార్డ్ కటింగ్ ఎప్పుడైతే మనం అది కట్ చేసేస్తున్నామో, ఒకదాన్ని మనం తీసేస్తున్నామో అక్కడి నుంచి కొత్త చిగుర్లు అనేది వస్తాయి కదా, అక్కడే రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది. ఇప్పుడు నేనే ఈరోజే చూసిన కరివేపాకు చెట్టు ఆకులు వెనకాల ఏంటో నల్లగా వచ్చిందనమాట. దానికి ఏంటో కొంచెం బూజు పట్టినట్టు కూడా వచ్చింది. నాకు ఆ చెట్టు ఇట్స్ ఎ మెమరీ. సో నాకు ఆ చెట్టు నాకు మా అమ్మమ్మ తాతయ్య ఇచ్చినారు. సో ఇట్స్ ఎ మెమరీ. నాకు ఆ చెట్టు కావాలి. సో నేను దాని దగ్గర కూర్చొని ప్లీజ్ నువ్వు మంచిగా అవ్వాలి అని నేను అనుకుంటున్నా. నాకు ఇది కనిపించింది, ఓకే దీనికి ఇది ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని నేను ఒకరిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ట్రిమ్ చేసేసాయి, అక్కడి వరకు కట్ చేసేసాయి, అక్కడి నుంచి కొత్త చిగురు వస్తుంది, మంచిగా వస్తుంది అని చెప్పారు. సో ఆ విధంగా ఏదైతే చెడిపోయిందో, ఏదైతే నష్టం కలిగిస్తుందో, ఏదైతే ఇంకా అవసరం లేదో దాన్ని మనం ట్రిమ్ చేసేసిన దానివల్ల అక్కడి నుంచి రీజనరేషన్ వస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, మార్పు అవసరము. ఏదైతే వద్దో దాన్ని తీసేసినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా మీ ఎనర్జీస్ ఇంకా హై ఎనర్జీస్లోకి వెళ్తున్నారు. మీకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఈ రెట్టింపు ఉత్సాహంతో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడం కానీ లేదు మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ తెలుసుకోవాలి అనుకొని మీ ఫ్యూచర్ గురించి తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి మీకు ఇంకా డబుల్ ఎనర్జీ యాడ్ అయ్యి అక్కడి నుంచి కొత్త చిగురు వస్తుంది. అక్కడి నుంచి రీజనరేషన్, ఏదైతే చెడిపోయింది, ఏదైతే మనకు వద్దు అని మనం ఏదైతే వదిలేసినామో మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం ఇంకా బెటర్గా మారుతున్నాం అనమాట. అక్కడ రీజనరేషన్, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అందుకనే ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది, అందుకనే ఇక్కడ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందుకనే ఇక్కడ మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓపెన్ మైండెడ్గా ఉండండి, ఇది జరుగుతుంది. సో ఇక్కడ రీజనరేషన్ ఉంది, ఇక్కడ ఏరీస్ సింబల్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళా కొత్త ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మీరు మీ లైఫ్ని మీరు మార్చుకోగలుగుతారు అన్న నమ్మకం అయితే మీరు ఉంచుకోండి మీ పైన మీరు. అండ్ మీకు కానీ ఈ రీడింగ్ నచ్చినంటే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.